మన వ్యూవర్ ఒకరు విఎన్ఎస్ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ గురించి అడిగారు. దాని గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను. వేగస్ నర్వ్ అనేది ఏమిటి? మన మెదడులోంచి మన శరీరానికి ఎన్నో నరాలు దిగుతాయి. వాటిలో 10th నర్వ్, 10వ నర్వ్ అనేది వేగస్ నర్వ్ అంటాం. అది మన మెడ ద్వారా మన ప్రేగులకు చేరి మన జీర్ణశక్తిని కంట్రోల్ చేస్తుంది. సాధారణంగా మన మెదడు నుంచి మన వేగస్ నర్వ్ ద్వారా మన పేగులకు సంకేతాలు వెళ్తాయి. కానీ ఈ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ మెషిన్ ద్వారా మనం వ్యతిరేక దిశలో సంకేతాలు పంపించవచ్చు. ఈ సంకేతాలు మన బ్రెయిన్లో లోకస్ సెరూలియస్, న్యూక్లియస్ ఆఫ్ ట్రాక్టర్ సాలిటేరియస్, రాఫే న్యూక్లియస్, ఈ 3 భాగాల ద్వారా మన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తాయి. దాంతోపాటు మన ఫిట్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. కానీ అందరికీ తగ్గుతుందా? కాదు, సగం మందికే తగ్గుతుంది. అది కూడా ఒక 2-3 సంవత్సరాల తర్వాత దీని బెనిఫిట్ కనిపిస్తుంది. అంటే వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలిప్సీ అంటాం. దీనిలో అందరికీ బెనిఫిట్ ఉండదు, సగం మందికి ఉంటుంది. కానీ దీని ద్వారా మన ఇమోషనల్ బెనిఫిట్ ఉంటుంది, వేరే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకనే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళలో డ్రగ్ రెసిస్టెడ్ ఎపిలెప్సీ ఉంటే వాళ్ళు చేయించుకోగలిగితే చేయించుకోండి.